హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారి త్యాగరాజు ఆత్మవిచారం 7వ భాగం 11/9/20. మనస్సుతో చెప్పుకున్నదంతా అయిపోయింది. రాముడితో మొరబెట్టుకొని చెప్తున్నాం. అక్కడున్నది చిన్నప్పుడు ఒకసారి స్త్రీలు నీ ఎదట నాట్యం చేస్తుండగా, దుఃఖంతో నేను నీ పాదాలు సేవిస్తుండగా, భరతుడు నీకు వీచే విసినికర్ర ఆపేసి నువ్వు నన్ను పరీక్షగా చూసి వీడికి వరం ఇవ్వాలనుకొని నాతో పర్వాలేదులే, అంత ఆలోచన అవసరం లేదు, నీ భాగ్యం నీకు లభిస్తుంది అన్నావు కదా. ఆ మాటే మర్చిపోయావా? ఏ సీతో ఏ లక్ష్మణుడో వంటి మహాత్ముడి తప్ప నిన్ను ముఖాముఖి చూడడం ఎవడి తరమయ్యా? బ్రహ్మాది దేవతలు దిక్పాలకులు సముద్రంలో నిన్ను ప్రత్యక్షం చేసుకోలేక కలిసి కట్టుకొని గోలెత్తి మొత్తుకొని కార్యాలు సాధించారని వింటా. నీ నవ్వుముఖం నేను చూడలేకపోయాను కదా. నాకు పట్టుకున్న దుఃఖం గ్రహించి నువ్వు నన్ను కాపాడకూడదా స్వామి? కొండ ఎత్తినవాడు నీకు బలగం ఎందరో ఉంటారు, వాళ్ళలో ఎవళ్ళో నీకు చెప్పలేదా నా సంగతి? రామ రామ, అలాంటి వాడు ఎక్కడైనా ఉంటారయ్యా లోకంలో. పోని పరివారం మాట అలా నీ వాహనం గరుత్మంతుడు కదా, అతడైనా నీ ఆజ్ఞ చొప్పున నా దగ్గరికి రాలేడా? ఆకాశం ఎక్కడా, భూమి ఎక్కడా, చాలా దూరం ఎవడెడతాడు పొమ్మన్నాడా? అయ్యో, ప్రపంచం ఏలేవాడవైన నీ యొక్క ఆజ్ఞే అలా ధిక్కరింపబడిపోతే మరెవడితో నేను మెరపెట్టుకోనయ్యా? మహాప్రభో, ఇక నాకు టెక్కుమాని నన్ను రక్షించు, ఆగలేదు. కలికాలం నాకు ఇంగిత జ్ఞానం లేదు, నిన్ను ఊరికే నిందించేస్తా. నువ్వు కోరికలు సఫలం చేసేవాడవే నిజమే, కానీ నా నుదిటి వ్రాత సరిగా ఉండద్దా? గీటు సరిగ్గా ఉంటే అన్నీ లేకపోతే నువ్వేం చెయ్యగలవు పాపం? దేవమునుల్లో నారదుడు, దైత్యుల్లో ప్రహ్లాదుడు నాటి మాట సముఖమున నగుమోము కలిగియుండిన అనే 4 కీర్తనల భావం ఇప్పుడు చెప్తారు. ప్రహ్లాదుడు, ఋషుల్లో పరాశరుడు, మానవుల్లో రామదాస్ నీ పాద పద్మాలు భక్తితో పూజించారు కదా. ఆ రకంగానే నేను చేస్తానయ్యా, గీటు ప్రకారం అవుతుంది అని. ఇది 2వ భాగం. ఏదో రాముడితో 3వ భాగం. చరాచరాలలో ఉండి నిండిగొన్న అన్నీ చూసేవాడివి కదా, నీ చేసే పనులు అంటే నీకెందుకయ్యా అంత పరాకు? శబరిలాగా గుహుడులాగా నేను చేశాగా, వాళ్ళని చూసినట్టు నన్ను చూడవే మరి రామా? నువ్వు వేలుపు చుక్కల్లో చంద్రుడు, గొప్ప సూర్యుల్లో వేడి, జగాలు ఏలేవాడి, 2వ మాట ఎర్రగని వాడవని పెద్ద ఋషులే అంటారు. నన్ను గురించి ఎందుకురా నీకు తటపటాయం? నీ మాటకి నేనెవర్రా బాబు? ఎదురేముంటుందయ్యా? నాతో మాట చేసి ఇప్పుడు లేదనడం ఏం ధర్మం రా? రాలోకొచ్చే పరకాంతల్ని చూడకుండా అని, కంటికి కనిపించని మనస్సు ఎలాంటిదో తెలియకుండా అని నేరం వాళ్ళదే అనటానికి నోరెలా వస్తుందయ్యా? రామా, రాదు. కానీ శివుడు ఘోరమైన భూతాల పతి కదా. అయితే దారుకారణ్యంలో స్త్రీలు చెరలే అంతటి శివుణ్ణి ఏం చెయ్యగలిగారో తెలుసు కదా. ఆనంద రూపుడవైన నిన్ను ఎంత మోహించాలి? నీకు చెరో పక్క సీతాలక్ష్మణుడు ఉండి సేవిస్తూ ఉంటారు కదా. ఆ ముచ్చట యొక్క వైనం నాకు చెప్పవా దయతో? వాళ్ళు నీకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారా?
భక్తితో నీ నామం చేస్తూ ఉంటారు, లేక మనస్సులో నిన్ను ధరించి మై మరచి ఉంటారు. నీ మీద ప్రేమ లేని వాళ్ళు నీ నామంలో రుచి ఎలా తెలుస్తుందయ్యా? ఆడవేషం వేసిన వ్యక్తి ఆడ నడత ఎలా వస్తుంది? తన సౌఖ్యం తనకే తెలియని వాడు బోధలో ఇతరుడికి సౌఖ్యం ఎక్కడ దొరుకుతుంది? పరాకు నీకేల ఏటి యోచనలు కనులు తాకని ప్రక్కాలా నిలబడి రామానీయడ అనే 5 కీర్తనల భావం చెప్పాము. ఆవు వేషం ధరించిన పులికి ఆవు పాలు ఎక్కడి నుంచి వస్తాయ్యా? రామా, నువ్వు రఘువంశాన్ని ఉద్ధరించావు, సీత సౌరభ్యాన్ని పంజరంలో చిలకనిలాగా భక్తితో నిన్ను పట్టుకోవచ్చు. మాట మాటలోనూ తేనెలులికించేవాడు నీ సోదరుడై మృదుత్వం కురిపించే సంభాషణ గలను నా కులదైవానివయ్యా. వెనకటి వాళ్ళు నీ పేరు ఫలానా అని ఎలా తేల్చుకోగలిగారు? నిన్ను ఆరాధన చెయ్యగలిగారు. నువ్వు శివుడవు, మాధవుడవు, బ్రహ్మానివు, పరబ్రహ్మవో కదా. ఏమైతేనే నమశివాయ అనే మంత్రంలో మా అనే అక్షరం జీవం, నారాయణాయ అనే మంత్రంలో రా అనేది జీవం. ఇవి 2 చేరిస్తే ఏర్పడే రామశబ్దం యొక్క వివరాలు తెలిసిన మహానుభావులకు నమస్కారం. రమానువు సూర్యవంశం అనే సముద్రాన్ని చంద్రుడు. నీకెవరిచ్చారయ్యా నీ ధనుర్బాణాలు? అవతారం ఎత్తే సమయంలో ఉన్నాయా, లేక భూమి మీద దిగిన తర్వాత ఆర్జించావా? ఏం బాణమయ్యా అనేది? 1, 10, 10, 100, 100, 1000 ఇలా పెరిగిపోయి శత్రువుని నీలా తుడిచి పారేశావుదా? నీ బాణం దెబ్బకి ఆకలేక కాకాతురుడు వెళ్ళి ప్రార్థించక వాణ్ణి దాని నుండి రక్షించకూనుకున్న 3 మూర్తులకు చెమటలు పట్టించావు. నీ బాణం సముద్రుని అతడి ఆంతరంగికుల్ని కూడా దేకించి పారేసిందని. కోదండ స్వామి అంటే నువ్వే అని రూఢైపోయి భక్తుల్ని ప్రేమించేవాడు, పతితుల్ని లేవనెత్తేవాడు, 3 శక్తులు గల వాడవు నువ్వు. అటువంటి నువ్వు నన్ను రక్షించకపోవడం యుక్తం మాత్రం కాదు సుమా. ఏమనుకున్నావు కానీ పాపాన్ని అణిచివేస్తానని నీకు బిరుదు ఉండనే ఉంది కదా. ఆ బిరుదు భూమి మీద ఎవరినైనా చూసి జరుపుకుందా? ఆడి బొంకడనే నీ కీర్తి నన్ను గురించి. రామ నీ సమానమెవరు? 2వది ఎవరని. 3వది ఎవరి చిరిరా. 4వది యుక్తముఖ. ఈ 4 కీర్తనల భావం ముందు చెప్పు. వీడు బాగా లేడు అని నీతో అందా? తెలిసి తెలియని భక్తుల్ని రక్షించటానికి రాను పొమ్మని నీ దయ నీతో చెప్పిందా? భక్తుల విషయంలో నీ శక్తి యావత్తు ఆఖరి శూన్యమయ్యిందా? చెప్పవయ్యా, చెప్పు. అలా చూస్తావేంటయ్యా? లేక పక్కానా ఉన్న జానకమ్మ గారు మాట్లాడక ఊరుకోమందా నిన్ను? లేదా బుద్ధు భరతయ్య గారు ఆనంద బాష్పాలు తను ఆగిపోవయ్యా అని గోలెత్తాడా? లేక హనుమయ్య వీడొద్దు బాబోయ్ అని నీ పాదాలు పట్టుకున్నాడు? లేక నీ మీద నాకు చల్లటి భక్తి లేదని బ్రహ్మగారు నీకు మూట చేరేశాడా? లేక వల్ల కాదు అంటూ అడ్డుపడి సరస్వతీదేవి గారి ఉపన్యాసం ఇచ్చిందా? లేదా ఈ చాగయ్య రాజుగాడు నిన్ను మనస్సులో పెట్టుకోవడమే మర్చిపోయా? మరి ఏం కాకపోతే పార్వతమ్మ అన్నయ్య వాటి దగ్గరకు వెళ్ళ అని నీకు చెప్పి పెట్టిందా? చెప్పు. అనేక జన్మలెత్తి ఈ సంసారణ్యంలో దొంగలాగా ఇతరులను వేపుకు తింటూ మర్నాడు కూటికి లేదని ఉదయాస్తమానం ఏడ్చుకుంటూ
దేవుడి పూజ మరిచిపోయి చేసిన వాడిలాగా కనిపిస్తూ ఉప్పు మొదలు కర్పూరం దాకా ముష్టెత్తి ఆర్జించి తిని మెప్పుకొని పొట్ట పెద్దది చేసి మేమే పెద్దలమ్మని చెప్పుకుంటూ చుట్టుపక్కల వాళ్ళు ఎవళ్ళైనా భోజనానికి పిలిస్తే పూజా జనం సాయంత్రం చేసుకుంటా లేస్తురు. గుడికిపోయిందా ఏమిటి అంటూ వీలు చేసుకొని వెంటనే మడిగట్టుకొని తయారవుతూ నా తప్పులన్నీ తెలిసిన వాటిని విడవలేకపో ఇల్లాగ్గా ఎన్నాళ్ళు స్వామి నేను తిరగాల్సింది. రామా, నా పాలిటి దైవానివి నువ్వే కదా, రాక్షస సమాజానికి భయంకరుడివిగా, నీల మేఘశ్యాముడివి, ప్రతి నిత్యం ఏమరకుండా నీ నామ సంకీర్తన అతి నియమంగా చేసే మహాత్ములందరి కామిత ఫలాలు చేకూరుస్తూ నిగ్రహ పరుల్ని రక్షిస్తూ ఆగమాంతాలను చెరిస్తూ భక్తుల అంతరంగాల్లో వసిస్తాం సుస్థిరుడం ఎన్నాళ్ళు అనే కీర్తన, రామా సమయము కాదు అనే కీర్తన భావాలన్నీ కూడా మా సుస్థిరుడు, మా నాథుడు, రమ్యగుణుడు, యముడైన శివుడికి హితుడవు, మునుల చింతనలలో వేదాంతాల చేత తెలుసుకో తగిన వాడి అనేక సామంతరాజుల సన్నుతి పొందుత పరమలక్ష్మికి పరమ తేజానికి నిలయాని కరుణామయమైన హృదయం ఉన్నవాడు. దేవతలు మునులు గుంపులుగా చేసి నీ పాద పద్మాలు అర్చిస్తారు కదయ్యా. సద్భక్తుల హృదయానికి నువ్వు ఆనందం కలిగిస్తూ సూర్యవంశ వనంలో చందన వృక్షాన్ని శత్రునాశకుడని నీ ఆయుధం నందకు, నీ దంతాలు మొల్ల శ్రేష్టమైన మందరాన్ని నువ్వు ధరించావు. గోవిందా, ఎందుకు నా మీద నీకు సందేహం? ఈ భూమి మీద నువ్వు అవ్యాజ కరుణ చూపించే ముకుందడవు కదా అని నిన్ను పూజ చేసుకుంటున్నాను. గజరాజును రక్షించావు, శాగరాజు నీకు మొక్కుతున్నాడు, గజరాజు నీకు మొక్కుతూనే ఉంటావు. పణిరాజు నీ పాలు, నువ్వు జగత్పతి, సీతాపతి, నువ్వు ప్రజ్వలించే కిరీటం ధరించావు. బ్రహ్మ నిన్ను స్తుతిస్తా, నీ వాణ్ణి అనే అభిమానం నీకెందుకు కలగదో ఆశ్చర్యమవుతోంది ప్రభు. అవును, రాజాధిరాజ వంశం అనే సముద్రాన్ని నువ్వు చంద్రుడిలాగా తేజరిల్లుతూ వెలిసి నేను భూమి మీద వాడు, నన్ను దయతో చూస్తావా? శరణు 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 నీతో నేను మొరబెట్టుకుంటున్నా. ఆ మాటలన్నీ పరాచికాలు, పరాసి అన్నాడు, పరాసికాలే అవుతాయా? ఆకాసురుడు నీ బాణంతరమ వాడు దేవతల్ని అభయమ్మడ తరిమేది రామబాణం అని తెలిసి వాడు తమ వల్ల కాదనగా మళ్ళీ వాడొచ్చి నీ కాళ్ళ మీద పడు, నువ్వు వాడిని రక్షించలేదా? దుర్వాసుడు ద్రౌపదిని పరిరక్షించడానికి వచ్చినప్పుడు ఆవిడ తన మనసులో నిన్ను శరణు వేడగా తక్షణం నువ్వు ఆవిడ్ని రక్షించలేదటయ్యా. నీ పాదాలు అహల్యకి చైతన్యం కలిగించలేదా? నన్ను సనాతన శరణు భశరణు ఈ రెండు కీర్తనలు అందులో నన్ను సంతోషంతో నాకు నా కొదవులు ఆదరించి పారి నన్ను కాపాడమంటే ఎందుకయ్యా నీకింత తామసం? ఏమిటి నా నేరం చెప్పవే? నీ స్నేహం కోసం నా చిన్ననాటి నుంచి యోచిస్తూనే ఉన్నాగా. సరే కానీ నీకు లేదుటయ్యా ఉపచారం చేసే తమ్ముళ్ళు, లేరుటయ్యా ఉపచారం చేసే తమ్ముడు, వాళ్ళని ఇలాగే చూస్తావా? నువ్వు మాత్రం పిల్లల్ని కనిపించిన వాడవు కాబట్టయ్యా, నీ చేత ఎంతో చాకిరీ చేయించుకుంటాను, నిన్నేళ్తాను అంటూ చిన్నతనంలోనే నా చెయ్యి పట్టావుగా. ఇప్పుడు మళ్ళీ ఏల్దామా మాందామా అని ఆలోచనలో పడ్డావేమాయా?
నాకేం తెలియదు. గొప్పవాడు నా రహస్యం అని నేను నిజంగా నిన్నే నమ్ముకున్నా. సీతారామ, మన్మధుడు నీ సంతతి, నీ ముఖం మనోహర్, నువ్వు కరుణా సముద్రుడు, నన్ను రక్షించవయ్యా. మూలకందాని సమాధి వేదాంతాల సారాన్ని ఎల్లప్పుడూ బుధుల హృదయంలో విహరిస్తావు. ముక్తాకారాలు నీ మెల్లో మెరుస్తాయి. బంగారు ఆభరణాలు ధరించి ఉంటావు. సుగుణాబ్ధిని సురరుని పాదాలు ఆరాధిస్తారు. ధీరుడు సజ్జన హృదయాలనే పంజరాల్లో చెల్లక నీ పాదాల మీద నాకు భక్తి కుదిరేతు చెయ్యరా. అబ్బా, వీరి మన్మథ సౌందర్యం, నీ శక్తి రాక్షసుని సంహారం చేసి దుష్టుని దూరం చేస్తూ రఘువంశాన్ని ఉద్ధరించినవాడు. ఆధారభూత కుబేరుడు నీకు మొక్కుతా. నువ్వు జానకీ రమణుడు, దేవ సమాజం కలవ, లక్ష్మీకరుడు, త్యాగరాజు మనస్తనే పద్మాని సూర్యుడు, దశరథరాజు గారి పుత్రుడు. శ్రీరామా, నిన్నే నమ్మానా. ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది కృత్యమో, ఏది అకృత్యమో నాకు తెరిపించి అద్వితీయుడవుగా నాకు కనిపించి ఏకాంతంగా నా చిన్ననాడే నా మెడలు భక్తి సూత్రం కట్టి ఉన్నావు కదా. చెయ్యి పట్టావుగా, పాణిగ్రహం చేసి విడిచిపెట్టచ్చా. నన్ను బ్రోవ చిన్ననాడే రామా, నిన్నే పట్టి విడువరాదు అనే 4 కీర్తనలు సేవించే వ్యక్తిని శ్రీరామ వేదార్థాన్ని స్ఫురించే సత్యవాక్యాలు, పరిశుద్ధమైన స్వరాలు, యతిప్రాస నియమాలు, ద్రాక్షాపానకంలో నవరసయుతంగా రచించిన సద్భక్తితో మధ్యల తాళాలు జతపరచి సొగసుగా నిన్ను పరవశుండిగా చేసే ధీరుడు నూటికి కోటికి ఏ ఒక్కడో ఉంటా. అటువంటి పని నా తరమ. శ్రీపతి, నాకు ప్రత్యుత్తరం ఇవ్వమేమయ్యా. జారుణ్ణి చోరుణ్ణి భజించాలటయ్యా. నేను మిక్కిలి దూరంలో మిక్కిలి దగ్గరగా నా హృదయంలో నువ్వు నేను చేసిన ఉన్న విధంగా గ్రహించి సంతోషపడ్డవాణ్ణి స్వామి. నేను పండిత ప్రియ నీ దాసుణ్ణి కదా. విలాసతో అబద్ధాలు ఆడేశానా. ఈ తెలుగొక్క నరుడు యాచించితే తీరిపోతుందా. జీవితాల్లో అడ్డదారి తొక్కేశానా. తప్పే, దుఃఖంతో మునిగిపోయాను నాయనా. ఇప్పుడు కష్టం కాదు, సుఖం కాదు, నలుగురిలో నన్ను నీళ్ల ముంచినా సరే, పాల ముంచినా సరే, నీ పాదాలే నాకు దిక్కు. ఏం చేస్తావో చెయ్యి. నువ్వు ఇయ్యగల సౌఖ్యమంతా అని మాటల్లో తేల్చడానికి నా వల్ల ఏమవుతుందయ్యా. ప్రేమ పూర్ణుల్లో ఎవరికైనా ఒకవేళ తెలియచ్చే ఘనామృతంలో నీ నామమని కండ చక్కెర కలిపి భుజించేటువంటి శంకరుడికి తెలుసు ఆ సౌఖ్యం అంటే ఏమిటో. 4వ భావం. నీ మహిమలు బ్రహ్మకైనా తెలియవశమా. రామ, విభీషణుడు నిన్ను శరణు వేడగాని వీడి శత్రు సోదరుడని ఎంచకుండా అతన్ని లంకాపతిని చేసి నీ బిరుదు నువ్వు నిలుపుకోలేదా. శివుడు, పార్వతి, సీత, ఆంజనేయుడు, సుగ్రీవుడు, విభీషణుడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు సొగసొగ మృదంగ మారుబల్క భువిని దాసుడ ఇంత సౌఖ్యమని రామ, రఘుకుల ఈ 5 కీర్తనల సారాంశం. భరత శత్రుఘ్నులు నీ రూపం చూడటానికి పరితపించి పోగా నువ్వు వాళ్ళ 90 దివ్య దృష్టి దయచెయ్యలేదటయ్యా. నీ గుణాలు అద్భుతాలు. కలిమాకులకు నీ తారకం చెవిని చెయ్యటానికి నితలక్షుణ్ణి ఏర్పాటు చేసుకున్నా. నీ ముందు ఎవడి పాండిత్యం ఎందుకు పనికొస్తుంది. నీ ఆజ్ఞ మీరడానికి ఎవడికి సామర్థ్యం అఘోరించింది. నువ్వు సత్యరూపుడు. సూర్యుడు నిత్యము మేరువు చుట్టి వస్తూనే ఉంటావు.
శేషుడు భూభారం మోస్తూనే కాశీలో గతించిన వాడి చెవిలో శివుడు నీ నామం పలుకుతూనే ఉండు. నీ మహిమ ముందు వీళ్ళు ఈ పనులు మానగలరు. నీ అందం మరెక్కడుంది? ముందు వెనక రెండు పక్కల నీ బలగంతు చేతులతో కోదండంతో రావయ్యా నా దగ్గరికి, భక్త ప్రియా వచ్చి రక్షించవయ్యా. నన్ను రక్షించడానికి ఎందుకయ్యా ఇంత ఆలోచన? అయిన వాణ్ణి కానివాణ్ణి నేను యాచిస్తానని నీకు తోచిందా? నీ యథార్థ భక్తుల పాపాలు హరిస్తానని బిరుదులన్నీ నాకు బాధ కలిగించడానికి మాత్రమే నా ప్రభు. విభీషణుడికి పట్టాభిషేకం చేసిన వాడు నిన్ను పూజిస్తున్నాను రా. జలభరతుడు జింకపిల్ల కూర్మం పర్వత ధర్మరాజు చిత్రరథుణ్ణి రక్షించు. నువ్వు నడి వయస్సులో ఉన్న మా తప్పుడన్నయ్య బాధ తొలగించావు. ఎన్నో తప్పులు గల వాళ్ళని రక్షించావు. అన్యాయం చెయ్యదు. నువ్వు అన్యాయం చెయ్యదు. నాకు అన్యాయము చెయ్యవు. నన్ను అన్యుణ్ణిగాను చూడ. నీది ఏ లోకము, ఏ ఊరో ఇప్పుడైనా చెప్పయ్యా. నీ అందచందాలేవి, నువ్వు తిరుగుణాలకే అది చీమ నీది. చీమ చిటుక్కుమంటే అపరాధం కింద వచ్చే శివలోకంక. భటుడై వచ్చిన వాడు బలిని వంచిన వైకుంఠంక. విట ప్రసంగం వల్ల శిరసు కొట్టెయ్యబడ్డ బ్రహ్మలోకంక. సత్యధర్మాలు మృదు భాషలు దివ్య రూపం కలవ. ఎక్కడి నుంచి నిత్యరూప ముందు వెనక యోచన అన్యాయం ఎందుండి అనేటువంటి ఈ 5 కీర్తనల భావం. ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు. నన్ను రక్షించడం గురించి నీకింత లుబ్ధత్వం ఎందుకో చెప్పు. ఇంద్రాదులు నవ్విపోతారు కదయ్యా. ఏమన్నా అంటే మళ్ళీ నువ్వు సూర్యచంద్రనేత్రుడు వాడంట. కాకాసురుడు రాక్షసుడై, విభీషణుడు శత్రు సోదరుడై, కరి జంతువై, ద్రౌపది స్త్రీ అయినా రక్షించేశావు. నీ బుద్ధి ఆ నన్ను గురించి ఈవేళ ఎక్కడికి పోయిందయ్యా? చివరికి దేగ ఒక పక్షి అయినా దాన్ని కూడా రక్షించిన వాడి వంశంలో నువ్వు జన్మించావే. ఓ శివనుత, నీ బాల్యంలోనే బ్రహ్మాండమైన శివధనుసు రాజులంతా చూస్తుండగా నువ్వు చేత్తో లీలగా విరిచి పారయ్యడం. 14,000 కంచు రథాలు, రాక్షసుడి మూల బలాలు, నీ బాణం ఒక్క దాంతో యమపురికి పెంపడు. రాజసంగల రాజుగని గజాలకు సింహం వంటి వాడవులు మొదలైన నీ మహిమలు తెలియకపోవడం అనేది జన్మాంతర ప్రాణం. నువ్వు నీ బాహుపరాక్రమం చూపి ఎన్నాళ్ళైపోయిందయ్యా. మళ్ళీ ఒక్కసారి ఆ పరాక్రమం చూడాలి. యథార్థ భక్తులకు ఎంత ఆశగా ఉందనుకున్నావు. నీ చేతులలో మెరిసే చాపాన్ని ఆకలే వేయటం లేదయ్యా. ఇప్పుడు రక్తపానం చేసి చాలా కాలం అయిందని దానికి అనిపించటం లేదా? శిస్తుల బాధలు చూస్తుంటే నీకు రోషం రావటం లేదా? ఈ గోల వినిపించుకొని ఈ యోగ నిద్రమాని ముఖం కనపరచబై గాదం ఎందుకయ్యా? జనం నీచుడై పారసలు తప్పి భయభక్తులు తిరగడం మరిచాలని నువ్వు తొందరగా రావా. అమా, నువ్వు శివ బ్రహ్మాదులకు పొందని భూమి మీద సగుణత్వ నిర్గుణత్వాలు నిర్ణయించే వాళ్ళని, సత్యాసత్యాలు కేటాయించేవాళ్ళు, షణ్మతాల రహస్యాలు విశదీకరించేవాళ్ళు, అష్టసిద్ధుల్లోని ఒడుపులు కనిపెట్టిన వాళ్ళు చూసి చాలా సంతోషం. కానీ నీ భజన గాన రామా లోభమేల ఎలా తెలియలేదు. ఏది నీ బాహుబల, నీ భుజ అవగాని భజన గాన అని 4 కీర్తనలు చేసే రక్షజ్ఞులు కల్పించని. 100 ఏళ్ళు బతికితేయం, భూమంతా ఏల్తేయం. ఉదయం లేని బతుకెందుకు, నీ దయ లేని బతుకెందుకు? దిక్కుమాలిన పూజ వేళ, జపం వేళ
ఎదట నునుగు పొడగట్టి ఆంతర్యం గుర్తి ప్రసన్నుడవైతేనే మనిషి జన్. లక్ష్మణ సోదరా, నేను నువ్వే అనుకొని నన్ను నీ భక్త సముద్రంలో ఈదితేనే జన్మ. లేకపోతే దేవతలైతేనేం భూదేవతలైతేం భూభారం తప్ప మరొకటిందే. వేదోక్త కర్మలు వ్యసన కారణ గతానుగతిగా అప్రమేయుడవైన నిన్ను చేకూర్చే నాదోపాస. రమా సరయూ నదిలో బంగారు ఓడలు సాటిలేని సీతమ్మతో నువ్వు కూర్చో. నా పరితాపం నీ కంటకు కనిపెట్టి సరే నిన్ను 10 పూటల లోపల 10 పూటలలో కరుణిస్తాలే అన్నావు కదా, ఆ మాటను మర్చావా? సారం తెలియకుండా వేదశాస్త్ర ఉపనిషత్తులు నేర్చడం, భార్య నిగ్రహించి పిల్లల్ని కనడం, ధనాగారాలు ఆర్జించడం, రాజుతో స్నేహం కట్టడం, జపతపాలు సాగించడం, అనిమాది సిద్ధులతో లోకుల్ని కాల్చుకు తినడం, రాగరోభాలతో యజ్ఞాలు చేసి భోగాలు జుర్రుకోవడం, అవా పదవు ఛీ. నీ తత్వం తెలియంది పదవేమిటయ్యా? గోడి పదవి, మేధవ పదవి. నీ యందు సద్భక్తి కలిగి ఉండడం అనేదే పదవి. జన్మ ఎత్తిందుకే నువ్వు చాలా అవతారాలు ఎత్తావు, కానీ రామావతారం ఎందుకయ్యా ఎత్తింది? యుద్ధం చెయ్యటానికా? కాదే. అయోధ్య పాలించడానికా? యోగుల్ని చూద్దామన? అది కాదుగా. మరి పతితుల్ని ఉద్ధరించటానిక? ఓహో, 100 రాగాల మీద కీర్తన రాసిన త్యాగరాజుకి వరం ఇవ్వడానికి. కొప్పులు గల గొప్పవాళ్ళ మెప్పులు చూసి రోకల కోసం, కోకిల కోసం, నూకల కోసం ధ్యానం మొదలుపెట్టానేగా నీ భజన చెయ్యలేదు. నేను నీ భజన తప్పుగానే కృప తప్పి నాకు ఆపత్తులు. ఒక్క మనవి చేసుకో, దయలేని శరీరమ్య విభక్తి పరితాపం పదవిని సద్భక్తి ఏలావతార్ తప్పకనే మనవిని వినుమ అనేటువంటి 6, 7, 8 కీర్తనలో ప్రాప్తం. నేను చెడ్డ సంకల్పాలు వదులుగా ఇతరులు చెరిచే మార్గాలు తొక్క పరహితమే కోరుకుంటు పశ్చాత్తాపంతో నీ కీర్తనలే పాడుతా. నీకు మరుపు రావడానికి సమయం ఇది. శ్రీవల్లభ, నిన్ను హృదయపూర్వకంగా సేవిస్తూ ప్రతినిత్యము నిన్ను చూడని జన్మెందు, ఇతర మానవుల్ని కాల్చుకూర్తిని జీవనం ఎందు, మతభేదం అనే చిత్తు ఆర్పడం వల్ల మెత్తటి మాటలు మాట్లాడితే సౌఖ్యం వస్తుందా? ఈ భూమి మీద సత్సాంగత్యమే సౌఖ్యం. వెనక నీ దాసులందరినీ కనిపెట్టానని నీ పాదాలు పట్టుగా నువ్వు కరుణా సముద్రుడవు. కనికరించి నాకు అభయం. మొదటి నుంచి ఒక్కటే మాట అంటున్నా నీతో. ఎన్నిసార్లు ఇంకా అనమంటావయ్యా? అదేమిటంటే నీ తమ్ముళ్ళని నీ పాద సేవ చెయ్యటానికి ఎలా అంగీకరించావు, అలానే నన్ను నీ పాద సేవకు అంగీకరించవయ్యా. అది తప్ప నాకు ఏమీ వద్దు. పురుషార్థాలన్నీ అబ్బిన, అవతార రూపం అబ్బినా నాకు ఏమంటే క్షమించు. రహస్యం వేరే ఉంది. తామసం గల దేవుళ్ళు నాకెందుకయ్యా? నీ సొగసు దివ్యం, నీ మనసు వేరే, నీ దినుసు వేరే. నీ కళ్ళారా నన్ను చూ. నిన్నటి పనులన్నీ ఇవాళ చేస్తుంటాడు. ఎన్నిసార్లు చూసినా ఇంతే కానీ మరొకటి ఎదురు తను అంతే ఇంగితం. ఎదురు తను అనే ఇంగితం ఎరగ చెదర నీకుడు పంచేంద్రియాన్ని అణుచుకోలేడు. నారించి పోతూ ఉండు ధైర్యశాలి గాడు అని నా మీద కోపగి. కన్న తండ్రివి కనుక దయ తప్ప. నువ్వు దయ తప్పితే ఈ క్షోభ నేను తట్టుకోలేను స్వామి. రమా, నిన్ను భూమి మీదకి దిగవలసిందని కోరిన మహారాజెవరో చెబుదు.
అతనికి సాష్టాంగ పడదా. వేదాలు వర్ణించగల తగ్గ పేరుతో బ్రహ్మరుద్రుడు మించిపోయిన రూపంతో వినతాసుత కమలాప్త శ్రీమానిని లావణ్య రామ కన్న తండ్రి నాపై ఎవరికై అవతార్ అనే 6 కీర్తనల భావం. సంతోషదాయకమైన చరిత్రతో రాజై ఉన్న యతివేజంతు ఎవరి కోసం ఈ అవతారం ఇప్పుడైనా చెప్పవయ్యా అని అర్థిస్తున్నాడు. మిగతా విషయాలు రేపు తెలుసు.